అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఈరోజు జొమాటో వీడియోని అప్‌లోడ్ చేయడానికి గల కారణం ఉంది. ఒకటి జొమాటో సంస్థకి మొదటిగా మా వికలాంగుల తరపున ప్రతి ఒక్క వికలాంగుడి తరపున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా వికలాంగులకి ఎంతో నేర్పుగా గాని, ఎంతో ఉపాధి కల్పించే మార్గంలో మీరు మాకు ఒక మాకు ఒక మార్గం చూపినందుకు ఫస్ట్‌లీ థాంక్ యూ సో మచ్. జొమాటో యాజమాన్యానికి గాని, జొమాటో సంస్థకి గాని, ఆ రోజు మీరు మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్‌లీ మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకు నేను ఈ వీడియో చేయడానికి గల కారణాలు 2 కారణాలున్నాయి. ఒకటి జొమాటో సంస్థకి మరియు దానితో పాటుకు నియోమోషన్ అనే ఒక సంస్థకి. ఈ 2 సంస్థలకి నేను ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఒక కారణం అయితే, రెండో కారణం ఏందంటే, ఇప్పుడు ప్రస్తుతం వికలాంగులు ప్రతి ఒక్క వికలాంగుడు గూడా ఆహ్, జొమాటో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల, ఆ నిర్ణయం వల్ల ఆ నిర్ణయం వల్ల ఎంతమంది సఫర్ అయితున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటారు ఈ వీడియో వల్ల అనేది ఒక ఉద్దేశమే తప్పించి జొమాటోని కానీ, నియోమోషన్ సంస్థని గాని, ఎటువంటి ఏ సంస్థనైనా గూడా నేను ఆహ్, కించపరిచే విధంగా నేను మాట్లాడాలని నా ఉద్దేశ్యం కాదు. మా ఒక్క బాధ ఏంటి, మా వికలాంగుల నేను నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుడు ఇద్దరి తరపున నుంచి నేను మాట్లాడటానికి ముందుకొచ్చాను. అయితే ఇటీవల కాలంలో మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము హైదరాబాద్‌లో ఒక హాస్టల్‌లో ఉంటాను. ఆ హైదరాబాద్ హాస్టల్‌లో దాదాపు 30-60 మంది వికలాంగులు మా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. దాంతో పాటుగా వాళ్ళకి చేతనైన పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి ఆహ్, అవకాశం అయితే ఉంటుందో, ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, ప్రభుత్వం అందించే ఎటువంటి పథకాలనైనా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటున్నారు. అయితే మాకు ఇటీవల కాలంలో నియోమోషన్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థతో జొమాటో టై అప్ అయ్యి, ఈ 2 కొలాబరేట్ అయ్యి, మాకు వికలాంగులకి ఒక 3 నెలల వరకు కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, నియోమోషన్ వాళ్ళు ఒక బ్యాటరీ వీల్‌చైర్‌ని ప్రొవైడ్ చేశారు. ఆ వీల్‌చైర్ ప్రొవైడ్ చేయటంతో పాటుగా వీళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక జొమాటో ఐడీ క్రియేట్ చేసి, మాకు ఒక్కొక్క ఆర్డర్‌కి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని జొమాటోతో పాటుగా మాకు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి. అయితే మాకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక్క ఆర్డర్ చేస్తే రూ. 80 ఇచ్చేది. ఒక్క ఆర్డర్‌కి రూ. 80 ఇచ్చేది. ఇప్పుడు అలా 24 ఆర్డర్‌లు చేస్తే 22, 23 ఆర్డర్‌లు చేస్తే రోజు మొత్తం మీద కలుపుకొని 2000 వరకు మేము సంపాదించుకునేది. ఒకప్పుడు మేము ఒకళ్ళ మీద ఆధారపడే స్థాయి నుంచి ఈరోజు మీరు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మా జీవితాల్ని తిప్పుకోగలిగినాం. అరే! ఈడు గూడా ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నాం అనే నమ్మకం మా మీద మాకొచ్చే విధంగా చేసింది మాత్రం ఒక నియోమోషన్ సంస్థ, జొమాటో సంస్థ. ఈ 2 సంస్థలు కలిసి మాకొక ఆదాయానికి ప్రోత్సాహం అందించింది మాత్రం ఈ 2 సంస్థలుగా మేము ఫస్ట్‌లీ వీటికి నేను థాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే, ఫస్ట్‌లీ నేనెప్పుడో చేయాలి. ఇంతకుముందే ఎప్పుడో ఈ వీడియో నేను చేయాల్సింది. బట్ ఏమైందంటే నాకు లా పోయిన నెలలో నవంబర్‌లో నాకొక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అవ్వటం వల్ల బెడ్ రెస్ట్‌లో ఉండిపోయాను పూర్తిగా. నేను ఈ క్లిప్పింగ్స్‌లో యాడ్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ తాలూకా వివరాలన్నీ కూడా నేను దాంట్లో పొందుపరుస్తాను. మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల మేమందరం మంచిగా ఒక రూపాయి సంపాదించుకోగలిగినాం. ఒక రూపాయి మిగిలించుకోగలిగినాం. ఆ రూపాయితో మిగిలించుకున్న రూపాయితో
ఎవ్వరి ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలో అది చేసుకున్నారు. ఉదాహరణకు నాది నేను తీసుకుంటాను. జొమాటో నాకిచ్చిన అవకాశం వల్ల లియో మోషన్, జొమాటో కలిసి నాకిచ్చిన అవకాశాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకున్నాను, ఏ విధంగా నేను చేసుకున్నాను అంటే, వీరిచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని, నేను సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి సగం డబ్బులు దాసుకొని, ఒక చైన్ కొనుక్కోగలిగాను. గోల్డ్ చైన్ అనేది కొనుక్కోగలిగాను. ఇటీవల కాలంలో మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు కాలం చేశారు. కొంత ఆర్థికంగా అప్పుల పాలైపోయినా గూడా, ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక రూపాయి సంపాదించి, ఆ రూపాయికి అప్పులు కట్టుకొని, ఒక విధంగా నేను ఒక స్థాయిలో నిలబెట్టుకోగలిగాను. అది ఆ రోజు ఆ సంస్థ 2 సంస్థలు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల. ఇప్పుడేమైందంటే, ఇప్పుడు ఆర్డర్‌కి రూ. 80 ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడేమైందంటే రూ. 25 ఇస్తున్నారు ఒక్క ఆర్డర్‌కి. అంటే మేము 15 కాదు కదా! 20 చేసినా గూడా ఎటువంటి ఆదాయం ఉండట్లేదు. ఇప్పుడు ఆర్డర్‌లు తగ్గిచ్చారు. ఆర్డర్‌లు మొత్తం తగ్గిపోయినాయి. ఒక్క ఆర్డర్. నేను ఈరోజు నేను మీకు స్క్రీన్‌షాట్‌లు గూడా పెడతాను. ప్రతీది గూడా స్క్రీన్‌షాట్‌లు పెడతాను. వివరాలు ఇస్తాను. ఇచ్చి చూపిస్తూనే నేను మాట్లాడతాను. పొద్దున 10కి నేను ఆన్ చేశాను. ఇప్పుడు 4:30 అయింది టైము. అయినా గూడా ఒక్క ఆర్డర్ నేను చేశాను. ఒక్కటే ఆర్డర్. అది గూడా రూ. 60 ఆర్డర్. ఏది 4 కిలోమీటర్, 1 కిలోమీటర్ పికప్, 4 కిలోమీటర్ డ్రాప్ జొమాటోది. ఈ ఆర్డర్ చేసినందుకు నాకొచ్చింది రూ. 60. ఏది రోజు మొత్తం మీద నేను విచారిస్తే నా రోజును మొత్తం, నా టైముని మొత్తం జొమాటోకిస్తే నాకిచ్చింది ఒక్క ఆర్డర్ ఈరోజు. ఇలా చేసుకుంటూ పోతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మాకు ఆర్థికంగా గానీ, పరోక్షంగా గానీ, దేనివల్లనైనా సరే ఇబ్బంది పడేది మాత్రం ఒక సాటి వికలాంగుడే. అందరు వికలాంగుల తరపున నుంచి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్‌లీ నాకు ఆ మాట అంటం నాకు నచ్చదు. హ్యాండిక్యాపు, వికలాంగుడు అనేది నాకు నచ్చని పదం అది. నాకు ఎంత మాత్రం గూడా నేను డైజెస్ట్ చేసుకోలేని పదం అది. మేమందరం గూడా మీలాంటోళ్ళమే. మేమందరం గూడా మీ యొక్క స్నేహబంధం కోరుకొని స్నేహంగా పోయే వాళ్ళమే మేమందరం గూడా. ఒక మనిషికి ఇంకొక మనిషే తోడు అనే విధంగా మేమందరం తోడుగా ఉండి, అందరూ మాకు సాయశక్తులుగా సాయం చేసుకుంటూనే వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మీరు మాకలా ఇయ్యటం వల్ల రూ. 25 మీరే ఆలోచించండి. ఒక వికలాంగుడు రూ. 25తో ఒక రోజల్లా చేసుకుంటూ ఉంటే అది ఏ విధంగా ఉంటది? అదే రూ. 80 మీరు పాత రోజుల్లాగా ఇచ్చుండుంటే గనక, అది ఇంకెలా ఉంటదనేది మీ ఆలోచన, మీ యొక్క అభిప్రాయం అది. ఇదివట్లాగా ఉండాలి, ఇదివట్లాగా చేసుకోవాలి అనేది మా ఆలోచన. అయితే ఇక్కడ ఏమైందనంటే, అంటే మా అభిప్రాయం, మా వికలాంగులందరి అభిప్రాయం ఏంటంటే, మీరు రూ. 80 కాదు గదా! రూ. 80 కాకుండా ఒక ఆర్డర్‌కి రూ. 50 చొప్పున పెట్టినా గూడా 10 ఆర్డర్‌లు చేసుకుంటే 500 అవుపడతాయి. రూ. 500 అవుపడతాయి. 10 ఆర్డర్‌లు చేసుకుంటే. రూ. 50 చొప్పున పెడితే గనక. మీరిప్పుడు రూ. 25 చొప్పున పెట్టారు దాన్ని. ఒక ఆర్డర్ చేస్తే రూ. 25 అంటున్నారు. ఆ రూ. 25తో మేము 10 ఆర్డర్‌లు కొడితే ఎంతొస్తాయి? మీరు ఆలోచించాలి. అది ఆలోచించి మీరొక నిర్ణయానికొచ్చి మాకంటూ ఒక తోడుగా, నీడగా ఉంటారని ఆశించి మేము ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది నా ఒక్కడి అభిప్రాయం అనే కాదు. ప్రతి ఒక్క జొమాటో చేస్తున్న ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా కలగలుపుకొని నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. తప్పించి నా ఒక్కడి నిర్ణయం కాదు. నా ఒక్కడి అభిప్రాయం కూడా కాదు ఎంత మాత్రం కూడా. అందరూ గూడా బావుండాలి. అందరూ గూడా మంచిగా సంపాదించుకోవాలి. అందరూ గూడా ఒక మంచి స్థాయిలోకెళ్ళాలి అనేది ఆలోచనతోనే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఎంత మంచిగా ఎంత మంచిగా మీరు మాకిచ్చిన అవకాశాన్ని మేము ఎంత జాగ్రత్తగా గాని, ఎంత పద్ధతిగా గాని, ఎంత విలువ గాని కాపాడుకున్నామో మీరు తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం మార్చుకొని, మమ్మల్ని అర్థం చేసుకొని, మళ్ళీ మీరు అందరూ గూడా మాకు తోడుగా వస్తారని కోరుకుంటున్నాను. అంతే తప్పించి మిమ్మల్ని ఏదో నేను బాధ పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని ఏదో నేను
అనాలి అని కాదు. మీరు మాకిచ్చిన అవకాశాన్ని నేను ఎంతో బాగా ఉపయోగించుకున్నాం. మీరు పరోక్షంగా మా దగ్గరకొచ్చి ఎంక్వైరీ చేసుకున్నా, లేకపోయినా ఒక డెబిట్ లాంటిది పెట్టి మమ్మల్ని అడిగినా కూడా, మేము ఎంత బాగా ఉపయోగించుకున్నాం అనేది మేము చెప్పటానికే మేము ఇప్పటికీ ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా. దాదాపు ఈరోజు హైదరాబాద్ ఒక్క నగరంలోనే వికలాంగులు జొమాటో చేసేవాళ్ళు ఒక లెక్కగా అంచనాగా 150 మంది పైన ఉన్నారు. నియోమోషన్ సంస్థ, జొమాటో సంస్థ 2 కలగలిపి మాకిచ్చిన అవకాశాన్ని మేము చాలా బాగా ఉపయోగించుకుంటున్నాము. ఈ యొక్క నిర్ణయం ఇదొక్కటి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని, అట్‌లీస్ట్ మీరు పాత రోజుల్లో రూ. 50 ఇచ్చినట్టు కాకపోయినా సరే, ఒక ఆర్డర్‌కి రూ. 50 ఇచ్చినా కూడా బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే ఒక 10 ఆర్డర్‌లు చేస్తే, ఒక రోజు మొత్తం మీద ఒక 10 ఆర్డర్‌లు చేసుకుంటే రూ. 500 అవుపడతాయి. ఇప్పుడు మీరు పెట్టిన రూ. 25తో 25 × 10 పెట్టుకుంటే ఎంతొస్తుందో మీ ఆలోచనకే. వదిలేస్తున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉండుంటే గనక నన్ను క్షమించండి. మమ్మల్ని అర్థం చేసుకుంటారు. మా యొక్క పరిస్థితి ఏందనేది బయట మాకెక్కడ కూడా అవకాశాలు లేవు. ఎక్కడ కూడా మాకు అవకాశాలు ఇచ్చే దాఖలా లేవు. అలాంటిది మీరు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం తప్ప, దాన్ని మేము పోగొట్టుకోలేదు. ఎక్కడ కూడా మేము దాన్ని ఏ విధంగా గానీ మేము ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేదు. ఏ వికలాంగుడైనా సరే. టైప్స్ ఆఫ్ వికలాంగుల్లో అంటే వివిధ రకాలలో వికలాంగులున్నారు. వాళ్ళందరికి కూడా మీరు ఇదే విధంగా మాకు సహాయంగా ఉంటూ, మీరు ఇదే విధంగా మాకు ప్రోత్సాహాన్ని ఇస్తే గనక మేము ఇంకా ముందుకెళ్ళగలుగుతాము. మేము ఇంకా సాధించగలుగుతాము. ఇంకా ఎన్నో మేము సాధించడానికి మీరు మాకు వెనక బ్యాక్‌బోన్ లాగా మాకు ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను తప్పించి, నేను దురుద్దేశంతో మాత్రం నేను ఎంత మాత్రం చేయట్లేదు. ఒక సంస్థని నేను కించపరిచే విధంగా నేను మాట్లాడట్లేదు. మా ఒక్క బాధ అంటే నేను ఒక్కడినే మాట్లాడుతున్నానంటే, నా వెనక దాదాపు 50 మంది, 100 మంది వికలాంగుల మాటను తీసుకొని నేను మాట్లాడుతున్నాను తప్పించి, నా ఒక్కడిగా మాటగా నేనైతే మాట్లాడట్లేదు ఎంత మాత్రం కూడా. అది మీరు అర్థం చేసుకుంటారు అని ఆలోచిస్తున్నాను తప్పించి, మీరు మమ్మల్ని తప్పుగా తీసుకొని తప్పుగా మాట్లాడతారు అని మాత్రం అనుకోవట్లేదు. ప్రతి ఒక్క డెలివరీ బాయ్ కూడా మాకు సపోర్టివ్‌గానే ఉన్నారు. మాకు కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు. హ్యాండిక్యాప్స్‌లో డెలివరీ బాయ్స్‌లోని కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు. మేము రెస్టారెంట్స్‌కి పోయినప్పుడు కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే, అన్నీ కాదు, అన్నీ అని నేను అనట్లేదు. కొన్ని రెస్టారెంట్లు మాకు అనుకూలంగా ఉండట్లేదు. కొంతమంది కస్టమర్లు కూడా అంతే ఉన్నారు. సార్ మేము ఇలా నడవలేము, లేకపోతే రాలేము అనేది మేము వాళ్ళకి కస్టమర్‌కి కావచ్చు, రెస్టారెంట్ వాళ్ళకి కావచ్చు, మేము కాల్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది మీకు ఉండాలి. ఎలాగో మీకు జొమాటో యాప్‌లోనే చూపిస్తుంది. మా ఐడీ మీకు డిస్‌ప్లే అయినప్పుడే చూపిస్తుంది. చూపించకుండా అయితే ఉండదు. అది కస్టమర్‌కి కావచ్చు, రెస్టారెంట్ వాళ్ళకి కావచ్చు. నేను కొన్ని రెస్టారెంట్లకు మాత్రమే, కొంతమందికి కస్టమర్లకు మాత్రమే ఇది మా ఒక రిక్వెస్ట్‌గా మేము అడుక్కుంటున్నామే తప్పించి, ఇది మీరు తప్పుగా తీసుకుంటారనే ఉద్దేశం అయితే కాదు. ఏ రెస్టారెంట్ వాళ్ళైనా సరే, ఏ కస్టమర్ అయినా సరే, కొద్దిగా మా పరిస్థితిని అర్థం చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఇక నుంచి జొమాటోలో నేను చేయాలి అనుకుంటున్నాను. ముందు రాబోయే వీడియోలలో కూడా నేను ఇదే విధంగా ఉంటాను. మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడూ ఉండాలి. మీ యొక్క ఆదరణ నాకు ఎప్పుడూ కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. మోకాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు. మోకాలు ఇన్ఫెక్షన్ అయింది, ఇక్కడ ఈ కాలు ఇన్ఫెక్షన్ అయింది. ఇగో క్యాన్లా పెట్టి పడేశారు. మొత్తానికి చేతి నిండా క్యాన్లా ఉంది ఈడ. అర్థమైందా? ప్రతిదీ నీకు తెలియకుండా ఏం లేదు. ఇగో చూడు ఎట్టుంది, ఇదంతా ఇన్ఫెక్షన్ అయింది, లోన ఇన్ఫెక్షన్ అయింది. అది అర్థమవుతుందా?